నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లు రాష్ట్రానికి శత్రువులే, ప్రపంచ వేదికగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం. తీవ్ర నేరాభియోగాలపై అరెస్టైన రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చివరికి ప్రధానమంత్రి నైనా పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైన బిల్లులు బుధవారం లోక్సభలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం ఖరారు, దరఖాస్తు రుసుం 3 లక్షలు, 6 స్లాబులుగా దుకాణాలు. గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు, రెండోసారి వచ్చిన బిల్లును రాష్ట్రపతికి పంపే వీలు లేదు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఎకరాకు 70 కోట్లు. కేపీహెచ్బీలో భూములకు ఈ వేలంలో భారీ ధర, 7 ఎకరాల 33 గుంటలకు 547 కోట్ల రూపాయలు. క్రీడా వార్తలు. యుఎస్ ఓపెన్ మిక్స్డ్లో పెగులా మరియు డ్రేపర్ ముందంజలో ఉన్నారు. నేటి సూక్తి. ఇతరులను గౌరవించడం తెలియని వారికి ఇతరుల నుండి ప్రశంస ఆశించే అర్హత ఉండదు. ఆరోగ్య చిట్కా. బీరకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. నిన్నటి జీకే ప్రశ్న. 2025 సంవత్సరంలో సేహత్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? జవాబు ఉత్తరాఖండ్. నేటి జీకే ప్రశ్న. మిల్లెట్ ఉత్పత్తిలో అగ్రస్థానం ఉన్న రాష్ట్రం ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి. మిల్లెట్ ఉత్పత్తిలో అగ్రస్థానం ఉన్న రాష్ట్రం ఏది?